పర్సనల్గా మీరు మెడిటేషన్ అంటే మీ ప్యాషన్ ఏ విధంగా ఉండేది మెడిటేషన్ పట్ల? మెడిటేషన్ చేయకపోతే రోజు గడవదు, కంపల్సరీ మెడిటేషన్ ఉండాల్సిందే. అట్లా ఉంది. చేయడం కంటే కూడా చేయించడంలో ఆనందం ఎక్కువ ఉండేది. ఓకే. ఇప్పుడు మనది అయిపోయింది, మనం నేర్చుకున్నాము, ఎంతమందికి నేర్పగలం మనం ఓకే అన్న ఒక తపన ఎప్పుడు ఉంటుంది. ఎక్కువ ఇతరులకు చెప్పడం మీద. ఓకే. అండ్ సార్ బుక్స్ గురించి బాగా చెప్పారు. అందులోనూ మీరు ట్రాన్స్లేట్ చేస్తున్నారు, తర్వాత మ్యాగజైన్ వర్క్ చేస్తున్నారు. పర్సనల్గా మీరు బుక్స్ బాగా చదువుతారా మీరు? నాకు చాలా ఇష్టం బుక్స్. నా ఫస్ట్ బుక్ ఇందులో చదివింది బ్రింగర్స్ ఆఫ్ ద డాన్, నక్షత్రమిత్రులు ఫస్ట్ పుస్తకం. సో వాళ్ళందరూ అప్పుడు అన్నారు, అబ్బా మీకు అర్థమైందంటే అర్థమైంది, చాలా ఈజీగా అవుతుంటే, అబ్బా మేడం గ్రేట్, ఇది చాలా టఫ్ బుక్ అన్నారు. అన్ని పుస్తకాలు మన గురించి రాసిందే. నెక్స్ట్ తర్వాత ఇన్స్పిరేషన్ అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. ఓకే. అది చాలా, అంటే ప్రతిసారి సార్ని అడుగుతుండేవాళ్ళం మేము, సార్ మీ పుస్తకం రావాలి, అంటే మీది మొత్తం లైఫ్ స్టోరీ మీరే రాసిస్తే అది ప్రింట్ అయితే అది చదవాలని చాలా ఉంది సార్ మాకు. అంటే నాదే ఉంది మేడం, నాది ఓపెన్ బుక్, నాదేం స్టోరీ లేదు, మనం వేరే వాళ్ళ చదువుతాం, మంది మనం ప్రింట్ చేసుకోము అన్నారు సార్. బట్ ఎప్పుడైతే ఇది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత చదివానో ఇది సార్ బుక్ అనిపించింది. చాలా ఒక 2 daysలో ఫినిష్ చేశాను ఆ పుస్తకం నేను, లాక్డౌన్ టైంలో. అది పని ఫినిష్ చేసుకోవడం, కూర్చోవడం, అది చదవడం. ఆ చదువుతున్నంతసేపు ప్రతి క్యారెక్టర్లో నాకు సార్ కనపడ్డారు. ఇలా ఉండాలి, ఎలా ఉండాలి, ఆ జనక మహారాజు కానీ, సీతది కానీ, రాముడు కానీ, అన్ని క్యారెక్టర్లో సార్ ఉన్నారు. అది చదివేసాను, జస్ట్ బుక్ క్లోజ్ చేసి పెట్టాను, సార్ కాల్ వచ్చింది, ఫోన్ చేశారు. నేను ఇంకా ఏడుపు నాకు ఆగట్లేదు. అద్భుతం సార్, ఎంత గిఫ్ట్ ఇచ్చారు మాకు, అసలు ఇంత ఆనందం ఈ బుక్ చూస్తే, మీరు రాసినట్టు పుస్తకం ఉంది, నా ఎనర్జీ షిఫ్ట్ అయిపోయిందంటే కరెక్ట్, నా ఎనర్జీ కూడా షిఫ్ట్ అయింది మేడం ఇది బుక్ చదివిన తర్వాత. ఎవరెవరు చదువుతారో వాళ్ళందరిది ఎనర్జీ షిఫ్ట్ అయిపోతుంది అని చెప్పారు. ఇప్పుడు సీతాయన అయింది, అది తెలుగులో చేశారు సీతాయన బుక్. మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నా ఎనదర్ షిఫ్ట్, చాలా మార్పులు తెచ్చింది అది. అంటే ఒక కొత్త కాన్ఫిడెన్స్ వచ్చింది, మనం ఆ టైంలో నుంచి వస్తున్నాం. ఓకే. మొదలుపెట్టిన వర్క్ని ఫినిష్ చేయడానికి వచ్చాం మనం ఇప్పుడు కరెక్ట్ అని అర్థమైన తర్వాత చాలా ఆనందం వేసింది. ఇంకా జోష్తో పనిచేయాలి, ఇంకా మనం అంటే ఎంత పొటెన్షియల్ ఉందో దానికి డబల్ వర్క్ చేయాలి అని నాకు అనిపించింది. ఓకే.